అక్కడ ఎవరు ఆ మధ్య బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ గెస్ట్గా వెళ్ళిన ఓంకార్ హౌస్లో ఉన్న ప్రేరణకి ఖర్చిప్ వేశాడు. బిగ్ బాస్ అయిపోయిన తరువాత మీ ఆయన్ని తీసుకుని ఇస్మత్ జోడీ 3కి వచ్చాయి అని అన్నాడు. అన్నయ్య అడిగాడో లేదో తన భర్త శ్రీప్రసాద్ను తీసుకుని ఇస్మత్ జోడికి వెళ్ళిపోయింది ప్రేరణ. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు అసలు మనుషులే కాదన్నట్లుగా మాట్లాడింది ప్రేరణ. తిరిగి అదే వైల్డ్ కార్డ్తో ఇస్మత్ జోడికి వెళ్ళడం కొసమెరుపు కాగా ఓంకార్ అన్నయ్య ఏకంగా టైటిల్ని ఆమె చేతిలో పెట్టేశాడు. మరి ముందే మాట ఇచ్చాడేమో కానీ ముందు నుంచి ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన ప్రేరణ శ్రీప్రసాద్ చేతిలో ఇస్మత్ జోడీ 3 కప్ పెట్టాడు. అయితే అక్క చేతిలో ఇస్మార్ట్ జోడీ కప్పు పెట్టిన ఓంకార్ అన్నయ్య ఇప్పుడు ఆమె చెల్లెలు ప్రకృతి చేతిలో డ్యాన్స్ ఐకాన్ 2 కప్పు పెట్టే పనిలో పడ్డాడేమో కానీ ప్రేరణ చెల్లెలు ప్రకృతి డ్యాన్స్ ఐకాన్ 2లో పరవశింపజేస్తున్నాడు. తాజాగా బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ నాగులపల్లి డ్యాన్స్ ఐకాన్ 2లోకి వైల్డ్ కార్డ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే వచ్చి రాగానే మానస్కి ఒక పనికిమాలిన కారణంగా నామినేట్ చేసేసింది ప్రకృతి. అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీ సేమ్ ఆమె అక్క కూడా బిగ్ బాస్ హౌస్లో అదే చేసింది. వైల్డ్ కార్డ్తోనే టార్గెట్ చేసింది. అసలు వాళ్ళు మనుషులే కాదన్నట్లుగా బిహేవ్ చేసేది ప్రేరణ. ఇక అక్క బాటలోనే ప్రకృతి కూడా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన మానస్ని టార్గెట్ చేస్తూ నోరు పారేసుకుంటుంది. ఇంకోసారి నిన్ను గెంతయొచ్చా అని అనుకుంటున్నా అని లిమిట్ దాటి మాట్లాడింది ప్రకృతి. అయితే మానస్ కూడా స్ట్రాంగ్గానే రియాక్ట్ అవుతూ నీకు తెలియదేమో నన్ను ఎవరు గెంతేయలేరు, ముందు మాట్లాడటం నేర్చుకో అని ఇచ్చి పడేశాడు. అయితే ఈ ఇష్యూపై మానస్ క్లోజ్ ఫ్రెండ్ అమర్దీప్ రియాక్ట్ అవుతూ ప్రేరణ చెల్లెలు ప్రకృతి పగిలిపోయేలా కౌంటర్ ఇచ్చాడు. అందరికీ నమస్కారం. రీసెంట్గా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2లో మానస్ నాగులపల్లి సాగరికతో కలిసి రీఎంట్రీ ఇచ్చాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎక్కడ పోయిందో అక్కడే రాబట్టుకోవాలని అంటారు. ఎక్కడి నుంచి వెళ్ళిందో మళ్ళీ అక్కడికే రీఎంట్రీ ఇచ్చి దమ్ము లేపేశాడు. నాకు నచ్చని పాయింట్ ఏమిటంటే నామినేషన్ చెయ్యాలి, అది ప్రెసెంట్ కరెక్ట్, కానీ నామినేషన్ అనేది ఎలా చేయాలి అంటే వైల్డ్ కార్డ్తో వస్తే చాలా నామినేట్ చేసేస్తారా అంటే వైల్డ్ కార్డ్తో రావడమే పాపం అయిపోయిందా? సరే నామినేట్ చేయొచ్చు అనుకుందాం, ఏ రీజన్ చెప్పి నామినేషన్ చెయ్యాలి? ఆ అమ్మాయి డ్యాన్స్ బాగలేదు, స్టెప్పులు సరిగా వేయలేదు, ఏ తప్పు చేసిందని నామినేషన్ పాయింట్ చెప్తున్నావు? ఇవన్నీ చూసే కదా నామినేట్ చేయాలి. మరి పంపిస్తే వెళ్ళిపోయి ఎవరు పిలిస్తే లోపలికి వచ్చారంది కాదు. అక్కడ మానస్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడంటే కంటెస్టెంట్లు రాకపోవడం వల్ల సెల్ఫ్ నామినేట్ చేసుకుని మానస్ బయటకు వచ్చాడు తప్ప అక్కడ ఎవరిని పంపించేయలేదు, అంత సీన్ కూడా లేదు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కంటెస్టెంట్ల వల్ల మనకి పేరు కానీ మన వల్ల కంటెస్టెంట్లకు పేరు కానీ రాదమ్మా. అక్కడ అందరూ వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలని వచ్చారు. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం రిప్రజెంటేషన్స్ చేస్తున్నాం కాబట్టి మనకి పేరు, అక్కడ ఎవరిని తోసేయలేరు నా అనేవాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన మానసు సాగరికత సపోర్ట్ చేయండి, వాళ్ళకి ఓటు వేసి అక్కడ నిలబెట్టండి. నా వైపు నుంచి నా ఫ్రెండ్కి, నా ఫ్యాన్స్కి, నా ఫ్యామిలీకి, నా ఫాలోవర్స్కి ఒకే రిక్వెస్ట్, మానస్ సాగరికతలకు సపోర్ట్ చేద్దాం.